షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. సభాధ్యక్షులు, గ్రామ మాజీ సర్పంచ్, ఈ గ్రామానికి అన్ని విధాలుగా సేవలు అందిస్తున్నటువంటి నాకు పుత్ర సమానులు శ్రీ ఏజాజ్ ఖాన్ గారికి, పేదలకు సేవలు అందించేటువంటి మనస్తత్వం గల వ్యక్తి మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ రాజీవ్ గాంధీ హనుమంత్ గారికి, మరొక ఐఏఎస్ ఆఫీసరు మన బోధన్ డివిజన్ కి పేదలకు సేవలు అందించేటువంటి మనస్తత్వం గల వ్యక్తి మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ రాజీవ్ గాంధీ హనుమంత్ గారికి, మరొక ఐఏఎస్ ఆఫీసరు మన బోధన్ డివిజన్ కి మనిషి జీవించడానికి రెండు అవసరం. మనిషి సుఖంగా ఉండాలి అనుకుంటే రెండు, కోటీశ్వరుడికైనా పేదవాళ్ళకైనా ఈ రెండు అవసరం. ఇల్లాలు కావాలి, ఇల్లు కావాలి. మన కన్నతల్లి అయితే కుటుంబాన్ని నడిపేటువంటి బాధ్యత గల వ్యక్తి మన ఇంటి లక్ష్మి, మన ఇల్లాలు. ఆ వయసు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి, తక్కువ మంది ఉన్నారు కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే గతంలో నుంచి 1978లో ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు ఏమి ఇచ్చిండ్రు? గుడిసెకు 1000 రూపాయలు ఇచ్చారు. ఆ 1000 రూపాయలు నగదు కాకుండా 2 క్వింటాల బియ్యం ఇచ్చారు, 2 వెలుగులు ఇచ్చారు, 2 కట్టెలు ఇచ్చారు. ఆ గుడిసె వేసుకోమన్నారు. వేసుకున్న వాళ్ళు వేసుకున్నారు. 1983లో ఎన్టీ రామారావు వచ్చాడు. అదే గుడిసెలు ఎట్లుంటారా, అగ్ని ప్రమాదం అయితే ఇబ్బంది అవుతుంది కదా అని గుడిసె తీసేసి పక్క ఇల్లు కట్టుకోమన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్నే ఇంటికి 6000 ఇచ్చాడు. ఆయన ముఖ్యమంత్రిగా దిగే నాటికి 6000 ఇల్లు పోయి 17,000 ఇల్లు అయింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయింది. అప్పుడు నేను ఎమ్మెల్యే కూడా ఉన్నా, ఎన్టీ రామారావు పీరియడ్ ఉన్నా, తర్వాత ఉన్నా. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక 17,000 ఇల్లు ఖర్చు పెరిగిందని 30,000 చేసిండ్రు, 40,000 చేసిండ్రు. అప్పుడు ఇల్లు కట్టుకునే విధానం ఎట్లుండంటే స్లాబ్ లేకుండే ఇటుక గోడలు పెట్టుకొని మీద కూన పెంకలు వేసుకునేటువంటి స్కీమ్ ఉండే, బొంబాయి కూన. అట్లా అప్పుడు కూడా కట్టుకున్నాం. 70,000 అయినాయి. అప్పుడు కూడా ఇందిరమ్మ ఇళ్ళ పేరుతోటి 70,000 ఇల్లు మంజూరైంది. కానీ అప్పుడు ప్రోత్సహించేవారు లేక, ఇంటి యొక్క ప్రాముఖ్యతను, ఇంటి విషయాన్ని చెప్పేవారు లేక కట్టుకునేవారు కట్టుకున్నారు, కట్టుకున్నటువంటి వారు కట్టుకోలేదు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత కేసీఆర్ వచ్చాడు. కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ 70,000 రూపాయలు సరిపోవు, ఇల్లు అనేది ఒక మంచి ఇల్లు ఉండాలి, ఆడబిడ్డలకు మంచి బాత్రూమ్ ఉండాలి, ఆడబిడ్డలకు దొడ్డి కొట్టడానికి మంచి రూమ్ ఉండాలి, భార్య భర్తలు విశ్రాంతి తీసుకోవడానికి ఒక రూమ్ ఉండాలి, ఒక వంటశాల ఉండాలి, చుట్టమస్తే కూర్చోవడానికి ఒక రూమ్ ఉండాలని చెప్పి 5,04,000 రూపాయలు మంజూరు చేశారు. ఆ మంజూరు చేసినటువంటి దాంట్లో 5 లక్షలు అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటి మళ్ళా 5 లక్షల రూపాయలు ఇప్పుడు మీకు మంజూరైతా ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.